ಜಯರಾಮ್ ಬ್ರೋ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಿರೋದು? Hi guys, welcome to my vlog. This is your ride with Shiva. We are at Bangalore. మన అశ్విన్ వాళ్ళ ప్లేస్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మేము ఈరోజు ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అయితే ముందు చూస్తారు వ్లాగ్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే అశ్విన్ వాళ్ళ ఇంటికి వచ్చిన జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేసి ఇంకా లగేజ్ వేసుకొని బయలుదేరుతాము. మన జయరామ్ కోసం వెయిటింగ్. సో జయరామ్ వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరేసేదే. ಜಯರಾಮ್ ಬ್ರೋ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಿರೋದು? ನಾಗಮಂಗಲ ಸ್ಟೇ. ಯಾವುದು ಸ್ಟೇ? ಅಲ್ಲಿ ಮನೆ ಹೋಮ್ ಸ್ಟೇ. ಏನು ಬ್ರೋ ಅಲ್ಲಿ ಮನೆ స్టే. ఓకే సో గైస్ ప్రజెంట్ అయితే మనము హల్లీ మనే స్టే అనే ప్లేస్కి వెళ్తున్నాము. అది వచ్చేసి హోమ్ స్టే లాంటిది. ఇప్పుడు వచ్చేసి అశ్విన్, మనోజ్, జయరామ్ అండ్ నేను వెళ్తాను కార్లో. మన రాజశేఖర్ అయితే వస్తున్నాడు. ఇంకా వాళ్ళ తమిళనాడు నుండి ఆల్మోస్ట్ ఎక్కడ అంటే కొల్లి హిల్స్ ఉంది కదా, కొల్లి హిల్స్ దగ్గర వాళ్ళ ఊరు, అక్కడ నుంచి వస్తున్నాడు. మేమైతే కార్లో ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. మాండ్యా దగ్గర ఉండేది ఇది వచ్చేసి హల్లీ మనే స్టే. సో లొకేషన్ అయితే అదిరిపోతుంది. అక్కడ మొత్తం సూపర్ ఉందంట రిసార్ట్. వెళ్ళి చూస్తాం. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో వెళ్ళి అక్కడ మాట్లాడతాం. రిసార్ట్ పోయే ముందు మేము 2 టెంపుల్ కి వెళ్తున్నాము. సో అది ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకొకటి కట్టమ్మ దేవి టెంపుల్, ఇంకోటి వచ్చేసి ఆంజనేయ స్వామి సుప్రీం. తర్వాత జాలీ రైడ్ స్టార్ట్ చేస్తాం. సో అదే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్స్కి వెళ్ళేసి, అక్కడ టెంపుల్స్ చాలా ఫేమస్, ఎక్కువ ఎన్నో ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అది వచ్చేసి. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా జాలీ వీకెండ్ ఫన్. నాగమంగళ ల్యాండ్ ఆఫ్ హిస్టారిక్ టెంపుల్స్. సో ఇక్కడ టెంపుల్స్లో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ముల్కట్టమ్మ టెంపుల్. చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్. చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. వెళ్తాం పదండి, వెళ్ళి చూస్తాము, దర్శనం చేసుకునేసి నెక్స్ట్ సుగ్రీవ టెంపుల్కి వెళ్తాము. ఈ టెంపుల్ చరిత్ర అయితే చాలా ఎక్కువే ఉంది. వెళ్తాం, చూసాం పదండి. సో ఇదే టెంపుల్ అయితే. ಇದೆಲ್ಲ ಮಾಡಕ್ಕೆ ಯಾರೋ ದ್ವೇಷಿಗಳಿದ್ರೆ ಹೇಳಿ ಅದು ಬೋರ್ಡ್ ಇರಬೇಕಿತ್ತು. ಮಾತಾಡ್ತೀನಿ, ಹಾಕ್ಸ್ತೀನಿ. somewhere in the earth ಅಂತ ಹಾಕಲ್ಲ. సో గాయస్ ప్రజెంట్ అయితే మనము హల్లీ మనే హోమ్ స్టే అయితే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయితే ఉన్నాము. ఇక్కడ టెంట్ కూడా ఉన్నాయి, చూస్తాం స్టే ఎలా ఉంది ఏమి అనేసి. వీడియోలో అయితే చూపిపోతా. స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఫుల్ ఫన్ చేస్తాం. మొత్తం జామకాయ చెట్లు, మామిడికాయలు, ఏం కాయ కావాలన్నా అన్ని కాయలు ఉంది ఇక్కడ కదా బ్రో. ఇదేదా ఏం కాయలు ఇది? అవకాడోస్, దానిమ్మ చెట్టు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఉయ్యాలు ఉంది, ఉయ్యాలు వచ్చు. మ్యాంగోస్ అదే బనానా, కోకోనట్. ఇదే మాకు స్విమ్మింగ్ పూల్, చిన్న స్విమ్మింగ్ పూల్ చాలా చిన్నగా ఉంది. సో ఈడ డైనింగ్ ఏరియా బాగుంది. స్టే అయితే ఇదే, ఒకే ఒక చిన్న ఇది ఉంటుంది స్టే. ఒక ఫ్యామిలీ అవుటింగ్కి అయితే మంచి ప్లేస్ ఇది అని చెప్పచ్చు. సో వెళ్ళి చూస్తాం లోపల ఎలా ఉంది ఏమేమి.
అదే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ హోమ్ స్టే ఇది మెయిన్గా. సో ఒక ఫ్యామిలీ వచ్చి ఆరామ్గా ఉండొచ్చు. మొత్తం రూమ్స్ చూసుకోవచ్చు. కిచెన్ బ్రో ఇది మనే తరానే ಇದೆ సేమ్ మనే. అదే హోమ్ స్టే హలీమ్ అనే హోమ్ స్టే. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదే మా స్టే అయితే. ఈ రోజుకి స్టే అయితే ఇదే, ఇక్కడే స్టే చేయబోతున్నాము. ఇదే స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది, మొత్తం ఫామ్ ల్యాండ్స్ మధ్యలో ఈ స్టే అయితే ఉంది. బాగుంది. ఒక్క ఫ్యామిలీ వచ్చి అవుటింగ్కి రావాలంటే ఇట్లాంటి మంచి ప్లేస్ అసలు ఎవరు లేరు ఇక్కడ. సో మనం ఒక్క ఫ్యామిలీ వచ్చి అవుటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా, అట్లా ఇక్కడ చూసుకుంటే మొత్తం స్టే అది అండ్ స్విమ్మింగ్ పూల్. ఆరామ్గా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. మనం గేమ్స్ ఏమైనా ఆడుకోవచ్చు. నైట్లో క్యాంప్ ఫైర్ వేసుకొని, ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు పక్కన, స్విమ్మింగ్ పూల్ పక్కన క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. బాగుంది. మొత్తం మీకు అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఫ్రూట్స్, మామిడికాయ కావాలన్నా, బనానా కావాలన్నా, కోకోనట్, ఇంకా చాలా చెట్లు. మొత్తం గ్రీనరీ మధ్యలో ఒకరోజు వచ్చి అట్లా చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. రూమ్ కూడా అంతే బాగా క్లీన్గా ఉంది. లోపల ఒకసారి ఇంకోసారి చూపిస్తాను మీకు. స్విమ్మింగ్ పూల్ నుంచి బయట వచ్చినాము. ఇద్దరు ఇట్లా బయట వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి అందరూ ఇక్కడ చిల్లుగా కూర్చొని స్నాక్స్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కటే. ఇప్పుడైతే మనకి ఇక్కడ చూసుకోవచ్చు బజ్జీలు ఇచ్చారు, పకోడా ఇచ్చినారు ఆల్రెడీ. మేము చూపలేదు. బజ్జీలు సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. మిరపకాయ బజ్జీలు ఇచ్చారు. పకోడా అయితే వేరే లెవెల్లో ఉంది, టేస్ట్ అదిరిపోయింది నిజంగా. పకోడా ఉంది ఒక పీస్, సో ఒక పీస్ ఉంది. ఇంకా మిగతా అంతా ఖాళీ చేసేసినారు. మా అశ్వినే మొత్తం తినేసాడు. ఇంకా ఎక్కడ ఉంటాను చెప్పండి. సో ఇప్పుడైతే బజ్జీలు టేస్ట్ చేస్తాము, ఎలా ఉంది ఏమని చూసాం. సో నైట్ వ్యూ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మన అశ్విన్ అయితే బజ్జీలు ముందర పెట్టుకొని జస్ట్ ఇప్పుడే వేడివేడిగా బజ్జీలు అయితే వేసారు. బజ్జీ సూపర్ 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 సూపర్, వేడి వేడి బజ్జీ అల్టిమేట్, చాలా బాగుంది. క్లైమేట్ కి బజ్జీలకి టేస్ట్ అదిరిపోయిందంట. క్లైమేట్ కి ఈ బజ్జీకి చాలా బాగుంది, అల్టిమేట్. పకోడా కూడా అట్లే ఉన్నింది, అదిరిపోయింది. నెక్స్ట్ నాన్ వెజ్ ట్రై చేయాలి. సో ఇంతసేపు వరకు వెజ్ వచ్చింది, ఇప్పుడైతే ప్రెసెంట్ నాన్ వెజ్ వచ్చేసింది మనకి. ఫస్ట్ ఐటమ్ చికెన్ కబాబ్ అయితే ఇచ్చేసారు. సో టేస్ట్ అయితే చేస్తాం, చూస్తాం ఎట్లా ఉంది ఏమని. చూసాకైతే భలే ఉంది, టేస్ట్ చేస్తాం. సో గైస్ ఇప్పుడైతే చిల్లీ చికెన్ వచ్చేసింది, చికెన్ కబాబ్ అయిపోయింది, ఇప్పుడు చిల్లీ చికెన్. సో టేస్ట్ అయితే చేస్తాము, ఒక్కసారి టేస్ట్ చేస్తాం ఎలా ఉంది ఏమని. వేడివేడిగా చిల్లీ చికెన్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే పుదీనా చికెన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ప్రజెంట్ అయితే పుదీనా చికెన్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనం చికెన్ కబాబ్ ట్రై చేసాము అండ్ లెమన్ చికెన్ కూడా ట్రై చేసేసాము. ఇప్పుడు వచ్చేసి పుదీనా చికెన్ వచ్చింది. సో టేస్ట్ అయితే చేయబోతున్నాను, చూసాము ఎలా ఉంది ఏమి అనేసి. చాలా ఐటమ్స్ ఇస్తున్నారు, బాగుంది. ఇంకా కంటిన్యూ చేస్తాం తినేది. సో ఇప్పుడైతే జస్ట్ క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మన వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు. జస్ట్ క్యాంప్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. క్యాంప్ ఫైర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం పదండి. క్యాంప్ ఫైర్. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనమైతే అంతా రెడీ అయిపోయినాము. ఇక్కడ చూసుకోవచ్చు గ్యాంగ్ రెడీ అయిపోయేసి గుడికి వెళ్తున్నాము.
ಲೋ ಇಲ್ಲಿ ನಮ್ದು ಸೆಲ್ಫಿ ಮೋಡಲ್ಲಿ ಇರೋದು, ನೀನ್ ಮುಂದೆ ಹೋಗ್ತಿದೀಯಾ. సో మా అశ్విన్ అయితే గుమ్మని హీరో లాగా రెడీ అయినారు. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాము. టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నాగమంగళ ఇది ల్యాండ్ ఆఫ్ హిస్టారికల్ టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈరోజు అయితే మనము నిన్న ఒక టెంపుల్కి వెళ్ళినాము, ముల్కటమ్మ టెంపుల్. ఈరోజు వచ్చేసి సోమకేశ్వర టెంపుల్, సుగ్రీవ టెంపుల్ అంట, టెంపుల్, యోగ నరసింహ స్వామి టెంపుల్. 3 టెంపుల్, 4 టెంపుల్. సో 4 టెంపుల్స్ ఉన్నాయి. సో 4 టెంపుల్స్ కవర్ చేస్తానమంట, ఒకటి కాదు. నేనైతే ఒకటే అనుకున్నా. సో 4 టెంపుల్స్, అది చాలా హిస్టరీ ఉంది ఆ టెంపుల్స్కి. సుగ్రీవుడికి టెంపుల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకెక్కడ ఉందో తెలియదు నాకే. మీకేమైనా తెలిసి ఉంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో వెళ్తూ మాట్లాడుకుంటాం, పదండి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈಗ ನಮ್ಮ ಪಯಣ ದೇವಸ್ಥಾನದ ಕಡೆಗೆ. ಸೋಮೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ, ಸುಗ್ರೀವ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಯೋಗ ನರಸಿಂಹ ಸ್ವಾమి దేవస్థాన. సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, మనము సోమకేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రంట్లో కనిపిస్తున్నది. ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత నరసింహస్వామి టెంపుల్ అండ్ సుగ్రీవ స్వామి టెంపుల్, ఇంకా అష్టే. సో 3 టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాం ఇప్పుడు. సో టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్ ఉంది. డ్రోన్ తెచ్చింటే భలే, నేను మంచి డ్రోన్ షాట్స్ అయితే వచ్చింది. డ్రోన్ రూమ్లో పెట్టేసి వచ్చేసినామే. అలో లేదా? సో చూసుకోండి, శ్రీ సోమకేశ్వర స్వామి టెంపుల్ నాగమంగళ, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ సుగ్రీవ స్వామి టెంపుల్ ఉంది పక్కనే. ఇంకా నరసింహస్వామి టెంపుల్ ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి. సో వెళ్ళి చూస్తాం పదండి ఒకసారి ఈ టెంపుల్ అన్నీ. కానీ ఇది చాలా పురాతనమైన టెంపుల్స్, హిస్టారికల్ టెంపుల్స్. సో ప్రజెంట్ సోమకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్. 10 ರೂಪಾಯಿ. ನಿನ್ನ ಹೆಸರೇನು? ಬ್ರೋ ಟೇಕ್ ಬ್ರೋ, ಯು ಹ್ಯಾವ್ ಚೇಂಜ್. 10 ರೂಪೀಸ್. ಹಾಂ ಇಪ್ಪೋ ಹಿಂಗೆ ಕೊಡ್ಕನು. ಒಳಗಡೆ ಕೊಡಬೇಕಲ್ವಾ ಪೂಜೆ ಮಾಡಕ್ಕ? ಇದು ಪೂಜೆ ಮಾಡಕ್ಕ ಇದು ಫ್ಲವರ್ಸ್ ಕೊಡ್ಬೋದಾ ಒಳಗಡೆ? ಥ್ಯಾಂಕ್ ಯು. ఇంకే తమిళ్లో వెళ్ళిరుకాంగ. సో తమిళ్లో ఏమో రాసిండారు ఇక్కడ, వనక్కమా మాణిక్యం. సో మాణిక్యం అంట. ಹಾಕೋದಕ್ಕೆ ಅವರು ಚೆನ್ನಾಗಿದೆ, ಸಖತ್ತಾಗಿದೆ. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಗೊತ್ತಿಲ್ಲ ಇದು టెంపుల్. చాలా పాతకాలం టెంపుల్. ಇಷ್ಟು ಸ್ಟೋರಿ ಎಲ್ಲ ಕೇಳಿದ್ರೆ ಸುಮ್ಮನೆ ಸಖತ್ತಾಗಿದೆ ನೋಡಿ ಬ್ರೋ ಟೆಂಪಲ್. ಆ ಕಡೆ ಮಹಾರಾಷ್ಟ್ರ, ತಮಿಳ್ನಾಡು ಅಲ್ಲಿ ಇದ್ದಿದ್ರೆ ಈ ಟೆಂಪಲ್ ಫುಲ್ ಮೇಂಟೈನ್ ಮಾಡಿರ್ತಾರೆ. ಇಲ್ಲಿ ನೋಡು, ಅದೇ ಇದೆಯಂತೆ. ಇದು ಮಧುರೈ ಮೀನಾಕ್ಷಿ ಅದೆಲ್ಲ ಇನ್ನೇನ್ ಮಾಡಿರೋದು. ಮಿಷನ್ಸ್ ಇರಲ್ಲ, ಏನಿರಲ್ಲ ಆ ಟೈಮಲ್ಲಿ. ಅದೇ ಮಧುರೈ ಮೀನಾಕ್ಷಿ, ರಾಮೇಶ್ವರ ಅದೆಲ್ಲ ಹಂಗೆ ಕೈಯಲ್ಲಿ ಕೆತ್ತನೆ ಮಾಡಿರೋದು. Now we have machines actually to make structure. At that time, how they did these things? அந்த டைம்ல எப்படி பண்ணிருக்காங்க? உட்காந்து வெளியே போயிட்டு ஹைட்ஃபுல்லா இருக்கும். தெரியும் அது. நான் போயிட்டு சைடுல மணல் தஞ்சாவூர். ಇಲ್ಲಿ ತೆಗಿಬೋದು.
ఇదంతా ఇక్కడేనా ఈరోజు ఫిబ్రవరిలో సో గైస్ జస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. మన దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ తట్ట ఇడ్లీ విత్ చికెన్ కర్రీ, వెజ్ సాంబార్ కూడా ఉంది, కబాబు, చట్నీ. వావ్, నైస్, సూపర్. మన అశ్విన్ అయితే రెడీగా ఉన్నాడు ఎప్పుడు తింటామా అనేది. సో లెట్స్ స్టార్ట్. ఇది అయిన తర్వాత చెక్అవుట్ అయితే చేసేయాలి. మన చెక్అవుట్ టైం కూడా అయిపోయింది. వర్షం పడుతుంది లైట్గా. ఫుల్ దేవుడి దర్శనం అంతా అయిపోయి ఇక బయలుదేరుతున్నాం చెక్అవుట్ చేసేసి. నెక్స్ట్ వెళ్ళే దారిలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చూసాం వెళ్తామా లేదా, బికాజ్ నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి డౌటే. డ్రోన్ అయితే పంపించే ట్రై చేస్తాం, చూసాం.